సో పిఓ రివ్యూ మీటింగ్ కి వైజాగ్ కలెక్టర్ ఆఫీస్కి వస్తాడు. అక్కడ జాయింట్ కలెక్టర్ పిఓ ఉంటారు, ముగ్గురు ఐఏఎస్ ఆఫీసరు. అందులో కలెక్టర్ ఐటీడీఏ చైర్మన్ కమ్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఫర్ నాన్ ట్రైబల్, జాయింట్ కలెక్టర్ ఫర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ట్రైబల్. చర్చలు జరిగేవి. ఇష్యూస్ ఏమంటే పిఓ కలెక్టర్ దృష్టికి తెచ్చేవాడు. ఏదైనా సమస్యలు అంటే శుక్రవారం నాడు చీడికాడ మండలం, మాడుగుల మండలం అక్కడికి వెళ్ళేవారు. ఆయన ఆర్డీఓతో ఎంఆర్ఓతో మాట్లాడేవారు. పోలీసులు వేధిస్తున్నారంటే ఏఎస్పీతోని ఎస్పీతోని మాట్లాడేవారు. అది వాళ్ళకి కొంత శాంతం వచ్చేది, కేవలం అభివృద్ధి పనులతో పాటు. సో నష్టం ఎక్కడ జరిగిందని అంటే, ఎప్పుడైతే ఐటీడీఏ ఉన్న 11 మండలాలు అల్లూరు సీతారామరాజు జిల్లాకు వెళ్ళిపోయిన తర్వాత 8 మండలాలు అనకాపల్లి జిల్లాలో ఉండిపోయాయి కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? క్వశ్చన్ ఏంటనంటే, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసరు ఈ 8 మండలాలకి ప్రాజెక్ట్ ఆఫీసరు అవునా కాదా? ఈ రోజుకి అవునా కాదా? ఇది పాయింట్. దానిపైన మేము గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏంటనంటే, ఇక్కడి నుంచి ఇప్పుడు ఎవరైనా వెళ్తే ఇది మా జిల్లా కాదు అని అంటున్నారు, మీరు మా జిల్లా కాదని అంటున్నారు. అందుచేత మాకు ఐటీడీఏ షిఫ్ట్ అవ్వచ్చు జిల్లా, కానీ ఐటీడీఏ ఏర్పాటు చేసినప్పుడు దాని జ్యూరిడిక్షన్ ఉంది కదా, పరిధి, అది మారలేదు, దాని బైలా మారలేదు. కాబట్టి మాకు ఐటీడీఏ ఇప్పటికీ వర్తిస్తుంది. వర్తించేలాగా మీరు గవర్నమెంట్ అందరు కలెక్టర్లకి మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలని ఒక లెటర్ పెట్టాం. నేనే సెక్రటేరియట్కి వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళని కలిసి ఇచ్చాం. తర్వాత నాకు గవర్నమెంట్ ఒక కమ్యూనికేషన్ పంపించింది. లేదు ఐటీడీఏ యొక్క సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ జిల్లా మారిన పాత జిల్లాగా ఉన్నప్పుడు దాని జ్యూరిడిక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాలన్నిటికీ ఇప్పటికీ అదే ఐటీడీఏ అని నాకు లెటర్ పంపించారు. దానికి ముందే మేము ఇచ్చాము, ఒక సర్క్యులర్ ఇచ్చాము. ఆ సర్క్యులర్ కూడా నాకు కాపీ పెట్టారు. అందుచేత సీతంపేట ఐటీడీఏ మన్యం జిల్లాకు వెళ్ళినా అది శ్రీకాకుళం జిల్లా ఐటీడీఏ ఇప్పటికీ ఉంటుంది. పార్వతీపురం ఐటీడీఏ మన్యం జిల్లాకు వెళ్ళినా విజయనగరంలో ఉండిపోయిన వారికి అది ఐటీడీఏ. అనకాపల్లి జిల్లాకి విశాఖపట్నం జిల్లాలో ఉన్న పాడేరు అల్లూరు జిల్లాకి వెళ్ళిపోయినా అనకాపల్లిలో ఉండిపోయిన వాళ్ళకి ఐటీడీఏ. కాకినాడలో రంపచోడవరం ఐటీడీఏ అల్లూరు జిల్లాకి వెళ్ళిపోయినా కాకినాడలో ఉండిపోయిన ఆదివాసులకు ఐటీడీఏ అని వాళ్ళు ఇచ్చారు వివరంగా.